మా పేరెంట్స్ ఏం చేస్తారు, మేము ఎంతమంది సిబ్లింగ్స్, ఫ్యామిలీ చాలా కష్టపడింది. ఇంకా మ్యారేజ్ ముందు హ్యాపీయా, మ్యారేజ్ తర్వాత హ్యాపీ లేవా, అమ్ముగుతొస్తుంది మన అనుగుతొస్తారు. ఇది జనవరికి 2 years వస్తాయి. ఎంతటి వాళ్ళకైనా గొడవలు కామనే. ఇంకా సో ఉందన్నమాట, బిజినెస్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ మ్యాక్సిమం అని చెప్పేశాను. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి లాంగ్ వీడియో నా ఇంట్రడక్షన్ అనమాట, చూద్దామని. ఇంకా నా గురించి కూడా మీకు కొంచెం తెలియాలి కదా అని నేను వీడియో తీస్తున్నాను. ఇంకా మా పేరెంట్స్ ఏం చేస్తారు, మేము ఎంతమంది సిబ్లింగ్స్ అనేది చెప్తానమాట. సో మా పేరెంట్స్ వచ్చేసి ఫార్మర్స్, ఇద్దరు పొలం వెళ్తారు. ఇంకా మేము ముగ్గురు అనమాట. నేను మధ్యలో, నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళ వర్క్లో బిజీ అని, ఒకళ్ళు వ్యాపారం చేస్తారు, ఒకళ్ళు జాబ్ చేస్తారు హైదరాబాద్లో. సో ఇంకా మా ఫ్యామిలీ చాలా కష్టపడింది, చాలా అంటే మా ముగ్గురిని ఏ లోటు లేకుండా మా అమ్మ మా నాన్న బాగా చూసుకున్నారు నన్ను. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఇంకా బాగా చూసుకునేవాళ్ళు నన్ను అయితే, ఎందుకంటే ఒక్క ఆడపిల్ల కాబట్టి. ఇంకా మా పిన్ని మా చిన్నమ్మ వాళ్ళు కూడా, ఇంకా మా చిన్నమ్మకి 2 అబ్బాయిలు అనమాట. వాళ్ళు కూడా ఇంట్లో అమ్మాయిలాగా నన్ను బాగా చూసుకున్నారు. ఇంకా చాలా హ్యాపీ. ఇంకా అల్లరి ముద్దుగా పెరిగాను అనుకోండి. ఇంకా మ్యారేజ్ ముందు హ్యాపీయా, మ్యారేజ్ తర్వాత హ్యాపీ లేవా అని మాత్రం అనుకోమాకండి. అప్పుడు హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. కాకపోతే అప్పుడు బాధ్యత అలాంటివి ఉండవు. ఎందుకంటే మన అమ్మ వాళ్ళు మన అంత ప్రేమ చూస్తారు కాబట్టి. ఇంకా మ్యారేజ్ తర్వాత బాధ్యతలు, పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, ఇంకా కావాల్సిన, ఇంకా అలా కొన్ని అప్పటికి ఇప్పటికీ చేంజెస్ అవుతాయి కదా, అలా ఆ విధంగా నేను అని చెప్పాను అంతే. ఇంకా మా పేరెంట్స్ చాలా బాగా చూసుకున్నారు. ఇంకా నాకు అప్పుడప్పుడు మా అమ్మ గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తారు. ఇంకేం చేస్తాం, మ్యారేజ్ తర్వాత ఆడపిల్లలు అత్తరింట్లో ఉండాల్సిందే, తప్పదు. ఇంకా అందరం మా మ్యారేజ్ అయ్యి 3 years అయింది అనుకుంటా. ఆయన నన్ను బాగా అర్థం చేసుకున్నారు, చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఇంకా మా ఖుషి వచ్చేసి జనవరికి 2 years వస్తాయి. ఇంకా 18 months అనుకుంటా ఇప్పుడు. సో ఆమెను చూసుకుంటూ, ఇల్లుని చూసుకుంటూ చాలా హ్యాపీగానే ఉన్నాను. వస్తాయి హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, కామన్ అది. మాకు కూడా వస్తాయి అప్పుడప్పుడు టామ్ అండ్ జెర్రీ గొడవలు చాలా వస్తాయి. ఇంకేం చేస్తాం, ఇంకా అంతే. ఇంకా ఎవరికి ఉండవండి గొడవలు, ఎంతటి వాళ్ళకైనా గొడవలు కామనే. ఇంకా ఎందుకంటే వాళ్ళ ఆపోజిట్ పర్సన్ మైండ్ సెట్ మన మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో అందుకు అలా వస్తాయి అనమాట, అంతే. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి జాబ్ చేస్తారు, ఇంకా నేను హౌస్ వైఫ్. నేను ఎక్కడ చదువుకున్నానంటే పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయ్యింది. నుంచో ఉందన్నమాట, బిజినెస్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచో అనిపించింది నాకు చేయాలి అని. కానీ ఎందుకో భయం, వెళ్ళదా అని. ఫస్ట్ ఒకసారి రోల్డ్ గోల్డ్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఆ వీడియో ఇప్పుడు పెట్టాను, చేద్దామని మర్చిపోయా. అది కానీ లేకపోతే ఏదో రకంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరేమంటారని కామెంట్ చేయండి. అంటే చేయగలనా చేయలేనా అని ఒకటి డౌట్, అంతే. ఇంకా నా గురించి మ్యాక్సిమం అని చెప్పేశాను. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.